దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో ఈ సమయంలో మన మధ్య కోటిబాబు ఉన్నాడు. చిన్న ప్రార్థన, కోటిబాబు ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకర నీకు వందనాలు, స్తోత్రం చేసు ప్రభా. నైనా గడిచిన ప్రభా దినాలు సంవత్సరాలు తమను కాచి కాపాడుతండి మా జీవితంలో ప్రభా. నైనా ప్రభా ఇక నూతన సంవత్సరం నైనా ఇక 2026 సంవత్సరం తండ్రి ఈ దినం ప్రభా స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభా నీ సైన్యంలో ప్రభా ఇక రాయపాడు గ్రామంలో తండ్రి సేవకుడు ఏర్పాటు చేసిన యొక్క మందిరంలో తండ్రి ప్రభా ఈ దినము నిన్న ప్రభా ప్రార్థన ఆలోచించి సహాయం చేయతండి. నీకు వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. పైగా నీకు స్తోత్రం. మా మధ్యలో తండ్రి ప్రభా ఎన్నో దినాలుగా తండ్రి యా ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా ఈ దినము తండ్రి ప్రభా దాసురాలు తండ్రి కాలమ్మ గారి ప్రభా ఏ గ్రామానికి ప్రభా క్షేమంగా ప్రభా మా దగ్గర మీరు తీసుకువచ్చిన స్తోత్రాలు వందనాలు తెలియజేస్తుంది. జ్ఞాపకం చేసుకో. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. నేను ఈ సంవత్సరం ప్రభా నూతన సంవత్సరం తండ్రి నీకు సేవకుతాంత ప్రభా. మీరు మాకు ఏ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి మాకు తెలియదు ప్రభా. మాతో మాట్లాడండి, సహాయం చేయతండి. దాసాలని ప్రభా నీ యొక్క పనిముట్టుగా వాడుకొని ప్రభా స్తోత్రం జ్ఞాపకం చేసుకుని సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి కావాల్సిన నేడు ఇక ప్రభా ఆ మాట ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయ ప్రభా. నీకు నా స్తోత్రం జ్ఞాపకం చేసుకోతండి. సేవకుడు తండ్రి తిమోతయ్య గారు ఈ ప్రాంతం ప్రభా ఎంతో ప్రభా ప్రయాసపడుతూ జ్ఞాపకం చేసుకుని దాసుతాన్ని దీవించి ఆశ్రయించండి. ఈ దినం ప్రభా వచ్చి మనందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా సంఘస్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎవరైనా ఉన్న జ్ఞాపకం చేసుకున్నా వారు కూడా తండ్రి త్వరగా నడిపించి సహాయం చేయ ప్రభా. కోరిక ప్రభా నీకు జ్ఞాపకం ప్రభా నీకు మేము జరిగించండి. పాడుతున్న వాక్యం ద్వారా తండ్రి ఆరాధన ద్వారా ప్రభా అయ్యా ప్రతి విషయంలో తండ్రి మీరే ప్రభా మహిమ పొందు ప్రభా. మానవులకు ఎవరికైనా అయ్యా ప్రభా ఘనత కాలం ప్రభా నీకు మాత్రమే తండ్రి మహిమ రాలి ప్రభా. ఈ కోరిక తండ్రి వచ్చిన వారికి దీవెనకరంగా అయ్యా ప్రభా ఇక ప్రభా గ్రామానికి దీవెనకరంగా మాకు ఆశీర్వాదకరంగా కోరిక నడిపించి సహాయం చేయ ప్రభా. ఎలాంటి ఆటంకం లేకుండా మైకేంత్రి విద్యుత్ వాతావరణం ప్రతి ఒక్కరిని ప్రభా నీ స్వాధీనంగా ఉంచుకోండి. ప్రతి చీకటి అంధకారము వ్యతిరేకత అన్ని తొలగించిన శ్రద్ధగా తండ్రి ఈ కోరిక జరగడం సహాయం చేయ ప్రభా. నీకు నా స్తోత్రం చేసి మహిమ పొందమని ఈ ప్రార్థన యేసే నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని దేవుని స్తుతించుదాం. స్తోత్రములు. ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామానికి మనం మహిమపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవే యేసయ్యా. ఆ పాట పాడు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవే యేసయ్యా అనే పాట పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయినే, ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. చప్పట్లు కొడుతూ స్తోత్రం, హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేనై. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. చప్పట్లు కొడుతూ మన మహనీయుడైన గొప్ప దేవుడైన ప్రభుకి స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు
దహన బలులు కోరేవాడు కాదు. దహన ఆయన మన బలులు జీవితమును కోరుచున్నవాడు, నీవు మన హృదయమును కోరుచున్నవాడు. కోరవుగా. ఆమేన్. నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేని. ఆమేన్. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోక మహారాజు మన ప్రభు అయిన దేవుడు సకలమైన ప్రజలను, సకలమైన ఈ విశ్వమంతటిని కూడా తన నోటి మాట చేత నడిపిస్తున్న సర్వశక్తిగల దేవునికి చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్న దేవుని సేవకులు బుర్చర్లో పరిచర్య చేస్తున్న జోసఫ్ పాష్ గారు వచ్చి పాడుతూ ప్రభు సన్నిధిలో ముందుకెళ్తారు. దైవజనులకు దేవుడు మంచి స్వరం ఇచ్చారు. చక్కటి పాడగలిగిన కృప దేవుడు తన సేవకునికి అనుగ్రహించాడు. ఈ సమయంలో దైవజనులు జోసఫ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవదాసులు, మరి రాయపాడు ప్రాంతంలో పరిచర్య ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులకు, తిమోతయ్య గారికి, బీలమ్మ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనము ఏ సమయము ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కానీ మనము దేవుని స్తుతించడం అనేది చాలా మంచిది. ఈ లోకంలో బతుకుతున్నాం కాబట్టి, ఈ లోకములో మనము జీవిస్తున్నాం కాబట్టి, సాతానుడు అనగా దుష్టుడు మనని అనేక రీతిలుగా ఇబ్బంది పెడుతుంటాడు. అనేక రీతిలుగా సమస్యలు, శోధనలు, అనేకమైన కష్టాలు, బాధలు మన మీదికి వస్తుంటాయి. అందును బట్టి మనము దిగులు పడక, అధైర్యపడక, దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి, దేవుని సన్నిధిలో గొప్ప ధైర్యం కలిగి, బలం పొందుకొని ఆయన సన్నిధిలో మనము స్తుతిస్తూ ఆయన నామను హెచ్చించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా
స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేది. ఆమేన్ ఆమేన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆమేన్. చప్పట్లు కొడదాం దేవుని స్తుతిస్తూ. మనం ఏ సమయమైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన సన్నిధిలో ఆయన విడవక ఆయన కొనియాడుతూ ఉండాలి. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులు పడవేసిన. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులు పడవేసిన. యేసు నామమే ఆధారముగా యేసు రక్తమే నా విజయము. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కొనక కాపాడు యేసు దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదామే నామే. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తూ. చెరసాల్లో ఉన్న సంఖ్యలతో బంధించి ఉన్న కష్ట సమస్యలు ఉన్నా కానీ మన జీవితంలో వ్యాధి రోగాలు వచ్చినా కానీ దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలి. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టి కార్తను కొనియాడేదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే.
తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడేదను. యెహోవా రాపా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నాకు దశముగా. అల్పయు ఓమేగా ఆది దేవునికే ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ సమయమందై ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదామేన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదామే నామే. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా 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 ఆరాధనా. అందరం కూడా యేసయ్యను ఆరాధించుదాం. ఆరాధనా ఆరాధనా. ఆమేన్. నా ముందు నీవు ఎడారులన్నీయు నీటి ఊటలుగా మార్చెదవే. నా ముందు నీవు ఎడారులన్నీయు నీటి ఊటలుగా మార్చెదవే. భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే. భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే. భుజమును తాటి నడిపెదవే. ఆమేన్. భుజమును తాటి నడిపెదవే. ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని నీ
ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని. ఆమేన్. రాజువు నీవే కాదా, నీ దాసుడని నే కాదా, రాజువు నీవే కాదా, యేసయ్యా నీ దాసుడని నే కాదా. ప్రభు నీ కోసము ప్రతిక్షణము జీవించని, ప్రభు నీ కోసము ప్రతిక్షణము జీవించని. ఈ రూపము నాలో బోధించని. ఆమేన్. ఈ రూపము నాలో బోధించని. ఆరాధన 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 ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన 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 నీకే ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆమేన్. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. దేవుని నామమున కలుగును గాక. అందరం ఆమేన్. నిలబడి ఆరాధనలోకి ముందుకెళ్దాం. ఓ ఆరాధన ఆరాధన అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఆరాధన యేసయ్యకు ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకే ఆరాధన 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 ఆరాధన. ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని. అందరం లేచి నిలబడి యేసయ్య ప్రభు నీ సన్నిధిలో కోసం చప్పట్లు కొడుతూ, ప్రతిక్షణం ప్రభువా, నీ కొరకు నేను ప్రతిక్షణము జీవించేటట్టు చేయండి నాయనా. నీ రూపము నాలో బోధించని. ఆమేన్ ఆమేన్. నీ రూపము నాలో బోధించని. ఆరాధన ఆరాధన. చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టు. ఆరాధన దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం ఉండుకోకుండా, అవిశ్వాసం ఉండుకోకుండా. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్ ఆమేన్. ఆరాధన ఆరాధన ఆరాధన. నా ముందు నీవు ఎడారులన్నీ ఆమేన్. నీటి ఊటలుగా మార్చెదవే. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే. భయపడిన వేళ్ళలో తోడుగు నిలిచెదవే. ఆమేన్ ఆమేన్. భయపడిన వేళ్ళలో తోడుగా నిలిచెదవే. భుజమును దాటి నడిపెద. ఆమేన్. భుజమును దాటి నడిపెదవే. చప్పట్లు కొడుతూ ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. నీకే ఆరాధన 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 ఆరాధన. ఆమేన్ ఆమేన్. ఆరాధన 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 ఆరాధన.
చేతులెత్తి మనందరము కూడా ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. అందరము కూడా చేతులెత్తి ఓ మా కొరకు సమస్తము చేయువాడా, హల్లెలూయా, మా కొరకు సమస్తమును సమకూర్చువాడా, నీకు స్తోత్రావ, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయనా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రావ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆరాధన 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 ఆరాధన. మనందరము చేతులెత్తి మన ప్రభుకి ఆరాధన 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 ఆరాధన. అవును ప్రభువా, నీకే మా హృదయపూర్వకమైన ఆరాధన. నీవే మా ధైర్యము, నీవే మా బలము. నీ వంటి వారు ఇంకెవరు లేరు తండ్రి. నీకు సాటి అయిన వారు ఎవరు లేరయ్యా. నీతో సమానమైన వారు ఎవరు లేరు ప్రభువా. సజీవుడమైన దేవుడవు, మరణమును గెలిచిన దేవుడవు. ఈ లోక సంబంధమైన ప్రతి పాపము చీకటిని తీసివేయగలిగిన శక్తిగల దేవుడవు నీవే. ప్రతి పాపం నుండి విడుదల చేసి పరిశుద్ధ మార్గంలో నడిపించే గొప్ప దేవుడా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే వందనాలు. సమస్తమును మా కొరకు అయా చేయగల సమర్థుడవు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా. మనందరము చేతులెత్తి దేవునితో నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చినా, వెంబడించిన బండవో, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. స్వరమెత్తి చేతులెత్తి యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా. మనసారా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. సర్వకృపా నిధివి, సంపదల గనివి యేసయ్యా. సర్వకృపా నిధివి, సంపదల గనివి. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచేదా. స్వరమెత్తి యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సకలము చేయగల దేవుడు, ఇదిగో నిరాకారమును ఆకారముగా మార్చినవాడు, శూన్యమును సృష్టిగా చేసినవాడు, భయంకరమైన వ్యాధుల నుండి విడిపించినవాడు, సమస్యల నుండి తప్పించినవాడు, మరణకరమైన చీకటి సంబంధమైన వాటి నుండి తప్పించిన దేవునికి మనందరము గట్టిగా చప్పట్లు కొడుతూ సర్వశక్తుడైన యేసయ్యను గణపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ మా పక్షాన ఉండి మాకు మేలు చేయువాడా నీకు స్తోత్రం. నీ ప్రేమకై, నీ దయకై, నీ జాలికై నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమేసయ్యా, నీకు వందనాలేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ఇగపారా స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మనందరము ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మరి వల్లాపురంలో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకురాలు సంతోషమ్మ అమ్మగారు మన మధ్య ఉండటం సంతోషకరం. ఈ సమయంలో అమ్మగారు నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అమ్మగారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. సంతోషమ్మ గారు అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తుంటారు. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచిన దేవుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నేను మీ స్తోత్రములు తండ్రి. 2025వ సంవత్సరం అంతయు నీ దయా కిరీటము ధరింప చేసి నేను మీ స్తోత్రములు తండ్రి. 2026వ సంవత్సరంలో నేను ప్రభువా అయా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, మీ స్తోత్రములు తండ్రి. ఈ కూడికి ఎందు నిమిత్తమైతే మీ దాసులు ఏర్పాటు చేస్తున్నారో అది మీకు తెలుసున్నాయని మీ స్తోత్రములు తండ్రి. ఈ కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు నేను ప్రభా మీ బిడ్డల పాటలు పాడి నిన్ను మహిమపరచుచుండగా నేను మీ స్తోత్రములు తండ్రి. మీ పరలోక రాజ్యములో నేను మీ స్తోత్రములు తండ్రి. మీరు నేను ప్రభా నేను మీ స్తోత్రములు ఆరాధింపబడి ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇహలోకమందు పరలోకమందు నాయనా నేను మీ స్తోత్రములు తండ్రి. అయా నేను ప్రభ పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్న మా గొప్ప దేవుడవు నేను మీకు వందనాలు ప్రభువా. ఏ పాటి యోగ్యులము కాని మమ్ములను అయా నేను ప్రభ మీ రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా, వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ స్తోత్రములు మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మీ దాసులు వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా నేను ప్రభువా నాకును మాకును సంఘానికి గ్రామానికి కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని అడుగుచున్నాను. ఏడంత ఆత్మతో నేను ప్రభువా మీరు నింపి నేను ప్రభువా మీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి, మీ స్తోత్రములు తండ్రి. నీ ఆశీర్వాదముల చేత నేను ప్రభువా బిడ్డలు మీరు నింపండి. ఎవరైతే నేను ప్రభువా ఎలాంటి బలహీనతతో, ఎలాంటి అనారోగ్యంతో, ఎలాంటి ఆవేదనతో, ఎలాంటి నేను ప్రభువా నిరాశ నిస్పృహలో ఉండి నీ సన్నిధిలో ఉన్నారు నేను మీ స్తోత్రములు వారు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. దైవమా నీకు వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రములు. నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి. దేవానికి స్తోత్రములు తండ్రి. నీ అగ్నిలో నేను ప్రభువా బిడ్డల అన్య భాషల చేత నేను ప్రభువా నింపబడి నీ ఆత్మలో ఆనందించడం నీ కృప దయచేయమని అడుగుచున్నాను. యేసు రాజా నీకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి, నీ పరిశుద్ధాత్మను అయా నీ నేను ప్రభువా నీ అగ్ని జ్వాలలు ఈ స్థలంలో ఉంచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి, ప్రతి ఒక్క కార్యము మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి అలజడులు, ప్రతి కార్యక్రమాలు, ప్రతి నేను ప్రభువా సాతాన బోధ కార్యములు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి.
నీ శక్తిని ఈ స్థలములో ఉంచండి, నీ ప్రభావం ఈ స్థలములో ఉంచండి, నీ మహిమని ఈ స్థలములో ఉంచండి, నీ కృప ఈ స్థలములో ఉంచండి. ప్రతి అల్లరి శక్తులు, ప్రతి నాయన ప్రభు మాంత్రిక క్రియలు, ప్రతి నాయన ప్రభు చిల్లంగి క్రియలు, ప్రతి అపవాది కార్యములు, ప్రతి చీకటి శక్తులు యేసు రక్తము చేత నాయన ప్రభు మీరు లయపరచమని యేసు రాజా మీకు వందనాలు. వంటలు చేస్తున్న ప్రతి బిడ్డలను అయా నీ సంధిలో పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డలను అయా మీ స్వాధీనం ఉంచుకోండి. ప్రతి యేసు నామములో ప్రతి నాయన ప్రభు చిల్లంగి క్రియలు, నాయన దురాత్మ శక్తులను, అపవాది కార్యములను ఈ స్థలములో నాయన ప్రభు ఎంత మాత్రం చీకటి శక్తులు పరిచేయకుండా నీ కార్యములు జరిగించమని అడుగుతున్నాను. దేవా మీ స్తోత్రములు తండ్రి. మీ దాసులు నాయన ప్రభు వాక్యములకు వెళ్ళుచుండగా నాయన ప్రభు మీరు ఆత్మతో నింపి మహిమ పొందుకొనమని, ఈ ప్రాకారం అంతయు నీ నాయన ప్రభు నీ రక్త ప్రభావము చేత, నీ అగ్ని చేత నాయన ప్రభు నీ షకీనా మేఘము చేత నింపి నాయన మీ స్తోత్రములు. ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ఇచ్చిన ప్రార్థన మీరు ఆలకించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని నా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం పేరట అతి వినయముగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఈ సమయం ఆమేన్. ఇచ్చిన Praise దైవ the Lord. సేవకులకి హల్లెలూయా. వందనాలమ్మా, చక్కగా ప్రార్థించిన అమ్మగారికి వందనాలు. హల్లెలూయా. అందరం కూర్చుందామా? అందరం కూర్చుందాం. కొంచెం అందరూ కూర్చుందాం చైర్ల మీద. మనకి స్థలాల్లో నుంచి దేవుని సేవకురాలు వచ్చారు. వారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, మన దేవుడు మహిమ గలవాడు, మన దేవుడు అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడు. ఆ దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. రోగము పైన అధికారం ఉంది ఆయనకి, దయ్యముల పైన అధికారము, చీకటి శక్తుల పైన, సమస్తము పైన అధికారము కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఏ సమస్యతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చావో నాకు తెలియదు, కానీ మన ప్రభు అయిన యేసయ్య ప్రతి సమస్యల నుంచి మనల్ని తప్పించి విడుదల చేసే మంచి దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మన మధ్య దేవుని సేవకులు ఉన్నారు. మరి సీనియర్ మోస్ట్ దైవజనులు, మన దైవజనులు ఉన్నారు. కొన్నెలయ్య గారు మన మధ్య ఉన్నారు. వారిని బట్టి, అలాగే అమ్మగారిని బట్టి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. వారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అయ్యగారు ఒక 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈలోపు ప్రత్యేకంగా ఆహ్వానించబడిన మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అమ్మ కమలమ్మ గారు మన మధ్య వస్తారు. వారు వాక్యాన్ని మనకు అందిస్తారు. అయ్యగారు మనందరం కూడా చప్పట్లు కొడుతూ దైవజనులను పిలుచుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో దేవుడు మనందరినీ, మన కుటుంబాలను, మన బిడ్డలను, మనం చేసే పనితో సహా క్షేమంగా భద్రంగా నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 2026 మన జీవితంలో ఎలా గడుచుద్దో అని ఎదురు చూస్తున్నారా? అంతా 2026 అంతా ఒక మాట బైబిల్లో చదివించి నేను దేవుని దాసురాలకు సమయం ఇస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో. మంచిది, సమయం ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు. మన మధ్యలోకి ప్రత్యేకంగా పరిచర్య చేయుటకు మరి స్త్రీలు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చి అనేక మంది దైవ సేవకులను బలపరిచిన స్త్రీలు ఉన్నారు. దైవ సేవకులను
సంఘాలను బలపరిచిన స్త్రీలు బైబిల్లో అందరూ ఆత్మీయులు మనకు కనపడతారు. వారిలో మరి గురిజాల కమలమ్మ గారు మాకు 15 సంవత్సరాల నుంచి సుపరిచితురాలు, ఆత్మీయ బంధువు, యేసు రక్తం చేత కడగబడి ఆత్మ సంబంధంగా బంధుత్వం ఏర్పరచబడి 15 సంవత్సరాలు ఆ అమ్మగారు మాకు పరిచయం. వారు ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరగటానికి ప్రభు సహాయం చేశారు. హైదరాబాద్లో ఉంటూ మరి జాబ్ చేస్తూ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అమ్మగారు చక్కని పరిచర్య పలు ప్రాంతాల్లో, ఈ నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో గొప్ప సేవ చేసినటువంటి దైవజనురాలు, ప్రార్థనా పరురాలు, మంచి దేవునికి ఇష్టురాలు. వారు మన మధ్యలో రావటం మనకెంతైనా మన సంఘానికి ఆశీర్వాదకరమని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాను ప్రభువును బట్టి. ఒక మాట చదువుదాం బైబిల్లో. చూడండి, నీవు ఒక్కసారి జాగ్రత్తగా నిదానంగా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు. ఏం చేశావు? నా ఓర్పు విషయమై నేను ఓర్చుకున్న ఏ విషయాలలో నా మాటలు తెలియపరిచానో వాటిని నువ్వు గైకొన్నావు. అందువల్ల అట్లా గైకొనటం వల్ల భూనివాసులు నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. భూమి అంతటికి, మనకే కాదు లోక నివాసులందరికీ రాబో కాల శోధన కాలమే, ఇబ్బందుల కాలమే, ఇరుకుల కాలమే, శ్రమల కాలమే, కష్టాల కాలమే, కన్నీటి కాలమే, దుఃఖ కాలమే. మనని దేవుడు పట్టుపరుపుల్లో ఉయ్యాలలో ఊపి జోలపాట పాడే కాలం ముందు లేదు. శ్రమల కాలం, ఇరుకుల కాలం, ఇబ్బందుల కాలం, వేదనల కాలం, రోగాల కాలం, ప్రమాదాల కాలం, అనేక దాడులు చేసే పరిస్థితి కాలం, అత్యాచారాలు జరిగే కాలంలోకి మనం వెళుతున్నాం. అయినను నేనును అంటే నిన్ను ఏ శోధనలోకైతే, ఏ శ్రమలోకైతే, ఏ కీడులోకైతే నువ్వు వెళతావు, ఆ కీడులో నేను కూడా నీతో వస్తా, నిన్ను కాపాడుతా. హల్లెలూయా. నిన్నొక్కడినే ఆ కీడులోకి పంపించను. నువ్వు ఒక్కడవే వెళతావా? నీ కుటుంబమే కాదు, నీతో ఉన్న సావాసమే కాదు, నేను కూడా వస్తాపా ఆ కీడులోకి. ఆ కీడు నిన్నేం చేసిద్దయ్యా? నేను కాపాడుతా. అది ఈ 2026 సంవత్సరంలో మన సావాసానికి, మన కుటుంబాలకి, మన పరిచర్యకు దేవుడిచ్చినటువంటి బలమైన వాగ్దానం. నేను కాపాడతా. హల్లెలూయా. ఆయన కాపుదల ఎంత అద్భుతమైనది, ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనదో మనం తెలుసుకోవాలంటే ప్రతినిత్యం మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఉదయకాలం లేచావంటే స్తుతించాలి దేవునికి. ఎందుకంటే మరొక నూతన రోజు ఇచ్చాడు దేవుడు, ఆయుష్ పొడిగించాడు దేవుడు, మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు. అందును బట్టి ఆ దినమంతా, ఆ రాత్రంతా నిన్ను సజీవంగా కాపాడి నీ ప్రాణాన్ని మరణానికి అప్పగించకుండా సజీవుడైన ఆయన చేతిలో పట్టుకొని సజీవంగా నిన్ను ఆ దినం చూడటానికి కృపిచ్చాడు గనక నువ్వు స్తుతి చెల్లించకుండా ఉండకూడదు. రాత్రంతా అలిసిపోయాను, సొమ్మసిల్లాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఎన్నో మీటింగులకు తిరిగాను, ఉదయాన్న లేవలేను, నాకు టైం గలదు. రోజు ఒక భక్తుడు రాసిన పుస్తకంలో నేను చదివాను, 1 గంట దేవునికి ఉదయకాలం స్తుతులు చెల్లిస్తే రాత్రి 2 గంటలు, రాత్రి ఉన్న సమయం అంతా ఆనందంతో గడుపుతావు. ఈ గంట నాకు తీరదు, నేను స్తుతించలేను, వాక్యం చదవలేను, ప్రార్థన చేయలేను అని చెప్పేసి అలసత్వానికి గురయ్యో, ఆ యొక్క ఆయాసానికి గురయ్యో, చేతగాని స్థితిని దేవుడికి చూపించో నిర్లక్ష్యం చేస్తే ఆ రాత్రి 2 గంటలు నువ్వు సరి అయిన నిద్రపోవు. కొంతమంది తీరిక లేదని చెప్పేసి బయటికి వెళతారు. ఆ బయటికి వెళ్ళిన కాడ అక్కడే 7 గంట గడిపితే ఆడ 5 నిమిషాల్లో పని అయిపోద్ది. 7 గంట గడపటం కష్టమైతే ఆడ 2 గంటలు ఉంటావు. అవసరమైతే అనేక సార్లు లేట్ అయిపోద్ది, లేకపోతే నువ్వు లేటు కూడా అవుతావు. లేట్ అంటే తెలుసా? అనసూయమ్మ గారి పెద్ద కుమార్తెకు మా
రామ్మూర్తి గారి చిన్న కుమారుడుకు వివాహం జరిగిందని కింద ఆ, ఆమె పేరు రాస్తారు కదా, ప్రశాంతమ్మ లేటు సుబ్రహ్మణ్య శాస్త్రి అని. లేటు అంటే 7 గంట స్థుతులు చెల్లిస్తే అక్కడికి పోయినా ఒక లేట్ అయినా పని జరిగించుకొని వస్తాం. లేటు కావు, అసలు లేటు కావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ కాపుదల, అలాంటి భద్రత నీకు ఇస్తాను అన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని కాపుదల ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు, దేవుని ప్రజలు ఆ భయంకరమైన బానిసత్వం, దాసత్వం, ఆ కన్నీటిలో మూలుగుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే నాయకత్వంలో వాళ్ళు బయలుదేరగానే చక్కగా వారికి తేనేటి విందు కల్పించలే దేవుడు, మంచి రాజబాట కల్పించలే. వెళ్ళగానే సముద్రం మింగుతా అనుకుంటే మీదికి వస్తుంది. వెనక నుంచి ఆషూరు ఆ దినాల్లో యొక్క ఐగుప్తు సైన్యము కానీ, ఐగుప్తు రథాలు కానీ, ఐగుప్తు ఆయుధాలు వాటి ఎదురుగా, ఆ సైన్యం ఎదురుగా ప్రపంచంలో ఏ దేశం తట్టుకోలేదు. సూపర్ ఫాస్ట్ దేశం ఏదైనా ఉందంటే, సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది ఐగుప్తే. అషూరు రాజుల తర్వాత, అషూరు దేశం తర్వాత అంత బలమైన దేశం ఏదైనా ఉందంటే ఐగుప్తే. ఆ ఐగుప్తు దేశ సైన్యం ఎదుట ఎవరు తట్టుకోలేరు. వెనక నుంచి వారు పరుగెత్తుతున్నారు, ముందు సముద్రం మీదికి అలలు వస్తున్నాయి. ఆ టైంలో దేవుడు ఆరిన కాలుకు తడంటకుండా ఆ సముద్రంలో నుంచి నడిపించి గొప్ప కాపుదలనిచ్చాడు. అలాంటి కాపుదల ముందున్న కాలంలో నేను మీకు ఇస్తాను. కానీ శోధన కాలం, ఇప్పుడు కాపుదల కావాల్సింది ఎవరికండి? కాపుదల ఎవరికి కావాలా? మంచి ఏసీ రూమ్లో పండుకొని అపాయంలో భద్రంగా రా భలే ఆయన వచ్చి మమ్మల్ని కాపాడంటే అపాయంలో ఉన్నవారు అంటే మనమందరం కూడా అపాయకరమైన 2026లోకి వెళ్ళబోతున్నాం. కానీ నా కాపుదల ఎలాగుంటుందో తెలుసా? సముద్రము మింగుతున్నాని వస్తుంది, సైన్యం వెనక వస్తుంది, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ రథాలు, వాళ్ళ గుర్రపు శబ్దాలు వింటే గుండెలు దడెత్తిపోతున్నాయి, సముద్రం చూస్తే భయమెత్తుతుంది. అలాంటి సమయంలో దేవుడు తన కాపుదల్లో మమ్మల్ని అందరినీ, లక్షల మందిని ఆ అరికాలుకు తడంటకుండా అవతలకు తీసుకెళ్ళారు. మేము అవతలొడ్డుకు చేరాం. వెనక్కి తిరిగి చూస్తే సైన్యం కనపడలా, రథాలు కనపడలా, ఆ గుర్రాలు కనపడలా, ఆయుధాలు కనపడలా, ఆఖరికి రాజు కూడా కనపడలా. మమ్మల్ని భయపెట్టించి, మమ్మల్ని కలవరపరిచి, మమ్మల్ని కృంగదీసి, అమ్మో వారి చేతిలో బలైపోతామో అని చెప్పిన ఆ రాజులు సముద్రపాలయ్యారు. ఆయన బిడ్డలం క్షేమంగా కాపాడి యువతలకు వచ్చాం. 90 ఏళ్ల వృద్ధురాలు మిరియాము గారు గిలక తప్పెడ పట్టుకొని, సితార పట్టుకొని, తంబుర సితార నాదముతో కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఉంటుంటే మనలాంటి యవనస్తులంతా గంతులు వేసుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. అది ఆయన కాపుదల. హలే ఆ కాపుదల 2026లో మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఇటు సమయాన్ని అమ్మగారి గురించి చెప్పాను కదా, మరి వారు మన మధ్యలో ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. మిగిలిన సమయాన్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదామా. మరి చక్కటి మాటలు దేవుని సేవకులు మనకు చెప్పడం చాలా వందనాలు. మరి ఈ సమయంలో మాకు మేడం చాలా సుపరిచితము. కాకపోతే సంఘానికి ఆ మేడం మన ప్రాంతానికి, ఈ గ్రామానికి రావడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఈ మారుమూల ప్రాంతంలో మరి మేము సువార్త చేస్తున్న సమయంలో ఇప్పుడంటే మంచి రోడ్లు, మంచి విధానం ఉన్నది. కానీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో రోడ్డు వసతి లేదు. అంతా మెటల్ రోడ్డు, అంటే కంకర్ రోడ్డు. మేము ఇక్కడ ఈ రాయి చెట్టు దగ్గర దిగినప్పుడు మాకు దిగగానే వందనాలు చెప్పింది విశ్వాసులు కాదు, ఈ ఊర్లో ఉన్న పందులే. అంటే అంత భయంకరంగా ఉండేది. అప్పుడు ఇలా దారి వెళ్తున్నప్పుడు ఊళ్ళోకి దారి లేదు, ఆ దారికి అంత చుట్టూ కంప అంత కూడా అలాగ ఉండేది. కానీ దేవుని మహాకృప, దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దైవజనులు అడుగుపెట్టిన గ్రామాలు, ప్రాంతాలు. ఎందుకంటే వారి దేశం కొరకు, ప్రజల కొరకు, ప్రాంతాల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించే బిడ్డలు. హల్లెలూయా. అలా ప్రార్థించటం వలన దేవుడు పరిస్థితులను మారుస్తూ వచ్చాడు. ఈరోజు ఈ గ్రామంలో సంఘం ఏర్పడటం, మరి మా దైవజనులు కొర్నేలయ్య గారు, అమ్మగారు, మరి మేము మాతో కలిసి కొంతమందిగా ఇలాంటి ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సేవ చేయటానికి దేవుడు కృప చూపించాడు.
ఈ విధంగా బలపరుస్తున్న దేవునికి ఒకసారి నేను స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. ఎన్నోసార్లు మరణకరమైన పరిస్థితులు మా కుటుంబంలో ఎదురయ్యాయి. అన్ని పరిస్థితులలో కూడా దేవుని కాపుదల మమ్మలను దాటిపోలేదు. హల్లెలూయా. అన్ని పరిస్థితులు ఈరోజు ఇలా ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే హల్లెలూయా. కనుక మనం అది దేవుని కృప. ఈరోజు ఇలా ఉన్నామంటేనే దేవుని కృప. కనుక మరి ఈ ప్రత్యేక సమయంలో మన మధ్య మేడం కమలమ్మ గారు ఉన్నారు. వారు మాకు సుమారుగా ఒక 7-8 సంవత్సరాల క్రితమే పరిచయం. వారి యొక్క రిలేటివ్స్ మోతే గ్రామంలో ఉన్నారు. అతి సాధారణ కుటుంబంలో నుంచి ఆమె గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఒక కలెక్టర్ రేంజ్లోనికి ప్రభు ఆమెను తీసుకెళ్ళి అక్కడ తన ఉద్యోగ బాధ్యతలన్నీ నిర్వహించి అనేకుల చేత మన్నలను పొందుకొని, అనేకుల చేత గౌరవ పురస్కారాలను పొందుకొని, ఆ తర్వాత శేష జీవితం నా దేవుని సేవలో ఉండాలి. ఎక్కడుండాలి? దేవుని సేవలో. మరి అలాంటి సమయంలో కూడా మరి దేవుడి కొరకు ఒక తీర్మానం కలిగి చాలాసార్లు చాలా రోజుల తర్వాత మేడం గారు మరలా ఆమెను చూడటానికే మేము ఒక గ్రామానికి వెళ్ళాము. ఆమెను చూసినప్పుడు ఆమెలో ఉన్న ఆ ఎగ్జైట్మెంటు, ఆ ఫైర్, దేవుని కొరకున్న ఆ తీవ్రత, ఆ దర్శనము, దేవుని కొరకైన ఒక ఆరాటము అవి చూస్తున్నప్పుడు మాలో ఒక ఛాలెంజింగ్ వచ్చింది. ఇంత వయసులో కూడా ఇంకా దేవుని కొరకు ఒక ఇంత జిజ్ఞాస, ఇంత ఉన్నది అంటే ఖచ్చితంగా ఇది మా ప్రాంతాల్లో అవసరము అని మేము ప్రార్థన చేస్తున్నాము. మేడం గారు తప్పకుండా మీ ప్రాంతానికి వస్తాను, మీ ప్రాంతాలు చూడాలి, మళ్ళా ఆగిపోయిన పరిచర్య ఏదైతే నా ద్వారా చేయగలగాల్సినది దేవుడు నా కొరకు నిర్ణయించాడో అది తప్పకుండా మన ప్రాంతాల్లో నేను చేయాలని అభయం ఇచ్చారు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదామా. మరి అంత గొప్ప మరి దేవుని సేవకురాలు. మళ్ళీ ఇంకో సంగతి ఏంటంటే, మోతే గ్రామంలో ఉప్పలమ్మ అనే ఒక వ్యక్తి, ఆమెకి కాళ్ళు నడవలేని పరిస్థితి. అలా ఉన్నాం. ఆ బాప్తిసం ఇచ్చా, కొర్నేలయ్య గారు మేము కలిసి బాప్తిసం ఇచ్చాము. ఆమెకి ఒక ఇల్లు లేని పరిస్థితిలో ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి. చప్పలు కొడదామా. దేవుని నామానికి స్తోత్రం. మరి అనేక సేవా కార్యక్రమాలు, కేవలం దేవుని గురించి చెప్పటమే కాదు, సేవా కార్యక్రమాలు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నిజమైన భక్తి ఏదైనా ఉన్నదంటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసుకుంటూ దిక్కులేని వారిని, అనాథలను ఆదరించటమే నిజమైన భక్తి. ఆమెన్. నిజమైన అసలు భక్తి చేయటం అంటే అర్థం ఏంటంటే, మనల్ని మనం ఈ లోకంలో కాపాడుకుంటూ, ఇహలోక మాలిన్యం ఏదంటకుండా కాపాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన దాంట్లో ఇతరులకు మేలు చేయటమే నిజమైన భక్తి. అలాంటి దానిలో సేవా దృక్పథం కలిగిన వారిలో మేడం గారు ఉండడం చాలా సంతోషం. అలా చెప్పుకొని పోతే చాలా సమయం అయింది. మరి ఆమె నేను వెయిటింగ్ చేయించడం నాకు అంత మంచిది కాదు. కనుక ఈ సమయంలో చప్పట్లు కొడుతూ మేడం గారు నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషాలు మరి దేవుడు ఆమెకి ఇచ్చిన నడిపింపును బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలను తెలియజేస్తుంది. ఇక్కడ సంఘం ఉన్నారు, వివిధ స్థలాల నుంచి కొంతమంది దైవజనులు వచ్చారు, సేవకురాలు వచ్చారు. సో అందరికి బట్టి నేను ప్రభుకి స్తోత్రం చెప్తూ మేడం గారికి ఇస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన తండ్రి. ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ ఈ స్థలానికి నీవిచ్చిన ఈ సమయంలో, ఈ సమయాన్ని ప్రభువా మాకిచ్చినందుకు నిన్ను స్తుతించడానికి ఇంతకుముందు ప్రభువా ఒక మధురమైన ప్రార్థన, ఆరాధన అన్న ప్రార్థన, నిజంగా ఆ రూమ్లో నేను కూర్చోలేనంతగా ఆ ఆరాధన నన్ను కదిలించింది ప్రభువా, నిన్ను కదిలించింది. నీవు సంతోషపడిన ఆ ఆరాధన ద్వారా నీ మనస్సుకి ఆనందం కలిగి నీ పెదవుల మీద చిరునవ్వు వచ్చే విధంగా ఆ ఆరాధన సాగింది అని నాకు అర్థమవుతుంది ప్రభువా. నీకు స్తోత్రం నాయన. ఇంకా ఎంత స్తోత్రాలకైనా నువ్వు అర్హుడో ప్రభువా. నువ్వు తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరూ అర్హులు కాలేరు ప్రభువా. తండ్రి నీకు థ్యాంక్ యూ. నేను ఇక్కడ నీ నామములో నిలబడిన ప్రభువా, నేను కాదు మాట్లాడేది, నువ్వు మాట్లాడు ప్రభువా. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడుతావో అది నీకు మాత్రమే తెలుసు ప్రభువా. కాబట్టి తండ్రి మా హృదయాలు సంతోషపడినట్టుగా, నీలో ఇంకా బలపడినట్టుగా, స్థిరపడినట్టుగా, ప్రతి వ్యక్తి నిన్ను కలిగి జీవించినట్టుగా కృప చూయించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి.
ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం రియల్లీ అమేజింగ్. నేను చాలా కాలం తిమోతికి దగ్గరగా కాలేకపోయినా పరిస్థితులు అలా ఉంటాయి. దేవుడు కదా గొప్పవాడు, ఆయనకు తెలుసు ఎవరిని ఎలా తిప్పాలో ఎలా నడిపించాలో. నిజంగా నాకు ఆయనలో ఉన్న ఆ యొక్క అగ్ని నాకు అర్థమైంది. తప్పకుండా ఆయన ప్లేస్కి వెళ్ళాలి అని అనిపించింది. సో మీరందరు పాడితే ఆ పాట ఎవరు పాడిండ్రు ఇప్పుడు? ఆరాధన పాట జోసెఫ్ ఎవరు? అమేజింగ్. థ్యాంక్ యూ. నేను కూడా మీ అంత కాకపోయినా కొంత పాడదాం అనుకుంటున్నా. హల్లెలూయా. ఈ పాట సరే నాకు 50 పాటలకు పైనే నేను రాసినాను. చాలా వరకు యూట్యూబ్లో కూడా ఉన్నాయి నా పాటలు. సో థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా. యేసయ్యా ఓ యేసయ్యా, సారీ ఇది కాదు. యేసయ్యా ఓ యేసయ్యా నీవెంత ప్రేమమూర్తివి యేసయ్యా. పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. మనసున్న నెమ్మది లేదయ్యా, బ్రతుకు భారమైపోతున్నదేసయ్యా. మనసున్న నెమ్మది కొంచెం స్లోగా ఓవర్టేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనసున నెమ్మది లేదయ్యా, బ్రతుకు భారమైపోతున్నదేసయ్యా. కరుణించి మా కొరకు వస్తివి, మా కష్టాలెన్నో తీర్చిపోతివి. మనసున నెమ్మది లేదయ్యా, బ్రతుకు భారమైపోతున్నదేసయ్యా. కరుణించి మా కొరకు వస్తివి, మా కష్టాలెన్నో తీర్చిపోతివి. స్వర్గాన్ని వదిలేసి సిలువ శిక్షను పొంద మానవునిగా నీవు ఈ లోకమొస్తివి యేసయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా నీవెంత ప్రేమమూర్తి యేసయ్యా. పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. మతము పేరుతో మీరు మంచిని కాదంటే మనసు తల్లడిల్లుతున్నది. మతము పేరుతో మీరు మంచిని కాదంటే మనసు తల్లడిల్లుతున్నది. సాటి మనిషిని నీవు నీచంగా చూస్తుంటే గుండె చెరువైపోతూ ఉంటుంది. సాటి మనిషిని నీవు నీచంగా చూస్తుంటే గుండె చెరువైపోతూ ఉంటుంది. పసిపిల్లలను బీద విధవరాలను ఆదరించమని అన్నాడు. పసిపిల్లలను బీద విధవరాలను ఆదరించమని అన్నాడు. బీద బిక్కిని నీవు చీదరించుకుంటే ప్రాణమాగినట్టు ఉంటుంది. బీద బిక్కిని నీవు చీదరించుకుంటే ప్రాణమాగినట్టు ఉంటుంది. లోభము చెడుతనము అహంకారం మాని మంచి చేయమంటే మతం ఎట్లా అవుతుంది చెప్పమ్మా. యేసయ్యా ఓ యేసయ్యా నీవెంత ప్రేమమూర్తి యేసయ్యా. పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. పాపమధికమై లోకమంత చిమ్మ చీకట్లు కమ్ముకొని ఉన్నది. పాపమధికమై లోకమంత చిమ్మ చీకట్లు కమ్ముకొని ఉన్నది.
పశుల రక్తం పోసి పాపాన్ని కడిగేస్తే పాపం ఎట్లు పోతదోయన్నా. పశుల రక్తం పోసి పాపాన్ని కడిగేస్తే పాపం. ఓ యేసయ్యా నీవెంత ప్రేమమూర్తి వేసయ్యా, పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. నీ మీద ప్రేమతో నీ పాపమును పాప శిలువ శిక్షను ఎంచుకొన్నాడు. శిలువ శిక్ష ఎంత వేదనతో కూడిందో మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది. కొరడాల కొనలకు చిన్ని మేకులు కట్టి లాగి లాగి కొడుతూ ఉంటారు. దెబ్బ దెబ్బకు ఎమక చెంపాని చీలిస్తే లోక పాపాలకు మూల్యమని చెప్పితివి యేసయ్యా. యేసయ్యా నీవెంత ప్రేమమూర్తి వేసయ్యా, పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. ముళ్ళ కిరీటము తలపై నొత్తితే ముఖము రక్త సిక్తమాయెను. కాళ్ళకు మేకులకు కాళ్ళకు చేతులకు మేకులు దిగ్గొడితే జాలితో వారిని చూస్తివి. నా తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు క్షమించమంటివి. నా తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు క్షమించమంటివి. శిలువ శిక్ష కన్న తండ్రితో దూరము కృంగతీసెను నీకు యేసయ్యా. శిలువ శిక్ష కన్న తండ్రితో దూరము కృంగతీసెను నిన్ను యేసయ్యా. మొదటి మనిషి నుంచి చివరి మనిషి వరకు అన్ని పాపాలకు మరణించి లేసితివి యేసయ్యా. యేసయ్యా నీవెంత ప్రేమమూర్తి వేసయ్యా, పాపాలెన్నో చేస్తూ ఉంటిమి, నీకు కోపం ఎందుకు వస్తలేదయ్యా. హల్లెలూయా. సభ ఓర కనందురబా సభను కేమురా తనుబా సభను కేమురా తమురు. తండ్రి స్తోత్రం నాయన, స్తోత్రం. ప్రతి హృదయం నిన్ను మహిమపరచాలి, మ్యాగ్నిఫై చేయాలి, గ్లోరిఫై. హల్లెలూయా. ఇంతమంది ఆడోళ్ళు మీలో ఎంతమందికి బైబిల్ చదువుతారమ్మా? చెయ్యొద్దండి. ఎత్తితే మొత్తం ఎత్తు. మొత్తం ఓకే. 1 2 3 4 5. మిగతా వాళ్ళు బైబిల్ చదవరు కదా? వెరీ గుడ్. ఓకే. వాక్యానికి ముందు నేను అనుకోని మాట ఒకటి మీకు చెప్తా. ఎంతమంది అయితే చదువురానుళ్ళలో వాళ్ళు ఏం చెప్తా అంటే, నేను ఒకసారి అక్కడే నిలబడాలా? ఏం చెప్తాను నేను మీకంటే, మీ ఎదురుగా నిలబడ్డ ఈ కమల డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయిన కమలకు చదువుకు బడికి ఎవ్వరూ పంపలేదు, స్కూల్కి పంపలే. తమ్ముళ్ళను చెల్లెళ్ళను ఆడించుకుంటూ ఎవరో ఒక అతను ట్యూషన్ చెప్తుంటే అక్కడికి పోయి నిలబడేదాన్ని నేను. అప్పుడు ఆయన, నువ్వు చదువుకుంటావమ్మా అంటే అవును అన్నా. అంటే ఆయన ఒక పెద్ద బాల శిక్ష కొని తెచ్చిచ్చిండు నాకు. అది నేను పూర్తి చేసిన తర్వాత స్కూల్లో పోయి జాయిన్ కమ్మా అన్నాడు. నేను స్కూల్కి ఎట్లా పోయేదాన్ని అంటే, పొద్దున్నే లేచి ఇన్ని గిన్నెలు దోమాలి, ఊడ్చాలి. మా అమ్మ ఎప్పుడు నాకు అనిపించేది, నా దృష్టిలో ప్రెగ్నెంట్గానే ఉన్నట్టు అనిపించేది. ఎందుకు, ఎప్పుడు హాస్పిటల్ ఉండేది, ఆమె పనన్నీ నేను చేసేది. స్కూల్కి ఎట్లా పోయేదంటే, ఇది మసి తూడ్చుకొని మసి ఉంటే ఇట్లా దులుపుకొని క్లాసులకు పోయి కూర్చుంటే సిక్స్త్ క్లాస్ వరకు పోయిన ఎట్లను. సో అది నన్ను 3వ తరగతిలో జాయిన్ చేసుకుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు ఆమె. ఆ పెద్ద బాల శిక్ష అయిపోయిందంటే జాయిన్ చేసుకుంది. ఇదంతా ఒక్కటి చెప్తున్నా, మీ అందరికీ వినండి. దేవుని కృప వెమ్మటి కృప, కృప వెమ్మటి కృప, కృప వెమ్మటి కృప నాతోటి అమేజింగ్లీ ఉంది. నా సాక్ష్యం ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే, దేవుడు ఇట్లా కూడా చేస్తాడా?
ఎందుకు నా సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం అంటున్నంటే, నాకు చదువు అంతంత మాత్రమే. 7వ తరగతి వరకు వచ్చేసరికి పెళ్లి చేసిండ్రు. 7వ తరగతి వచ్చేసరికి భర్త మహా దుర్మార్గుడు. ప్రతి ఆడది కావాలి ఆయనకు. నన్ను కొట్టి అన్నం పెట్టకుండా పిల్లల్ని వదిలేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. అటువంటప్పుడు నా చుట్టుపక్కల ఉన్నమ్మ, నువ్వు ఇట్లా చేస్తే ఎందుకమ్మా, 7 జరిగినావు కదా, 10వ తరగతి కూడా చదువు అంటే, ఎవరో ఫీజు కడితే నేను అక్కడోలే వాళ్ళే ఫీజు కడితే 10వ తరగతి ఇట్లా కూర్చున్నా. రాయడం కూడా తెలుస్తలేదు. అందరు చిట్టీలు పెట్టి రాస్తుండ్రు. ఆ ఇన్విజిలేటరే అన్నాడు, ఏమో కొన్ని చిట్టీలు ఇవ్వండి అని. అది ఎట్లా రాయాలో కూడా తెలియదు. ఇదంతా దేవుని కృపే, దేవుని మహిమ. నన్ను డిప్టీ కలెక్టర్గా చేయాలని నేను ఇప్పుడు తెగ ప్రార్థిస్తా అని కాదు. ఆయన నాతో ఉంటాడు, ఆయన అంటే నాకు ఇష్టం. నేను ఆయనను ప్రేమిస్తున్నా. ఆయన అంతకంటే గొప్పగా నన్ను ప్రేమించే దేవుడు. అంత ప్రేమ గల దేవుణ్ణి బైబిల్ అనేది ఏమిటంటే, ఈ బైబిల్ ఉందో చూసారా, ఇది దేవుని హృదయం. ఈ దేవుని హృదయము, దేవుడు నీతోటి వచ్చి మాట్లాడలేడు, ప్రతి మనిషితోటి మాట్లాడలేడు. కాబట్టి ఈ బైబిల్ని నీకు ఇచ్చి, బిడ్డ నేను నీతో మాట్లాడతా, తెల్లారగట్ల నువ్వు ఓపెన్ చేసి చూడు, నేను నీతో మాట్లాడతా అన్న దేవుడు ఆయన. ఇప్పుడు నేను చదువు రాదు అని నువ్వు ఆ రోజు నేను ఊకుంటే, ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడకపోయేదాన్ని. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, నేను నిజంగా మీరు ఈ చర్చికి ఎందుకు వస్తుండ్రో నాకు అర్థం కాదు. దేవుణ్ణి ప్రేమించినట్టయితే, దేవుడు మీకు కావాలి అంటే, దేవుడు చేసే గొప్ప కార్యాలు కావాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు ఎన్నెన్నో మేలు చేయాలి మనకు. కానీ నేను బైబిల్ చదవను, కష్టపడను. నేను ఆ పాస్టరమ్మ దగ్గరికి వస్తే, అమ్మ నాకు ఈ పలకకు తెచ్చుకున్నా, నాకు ఈ అక్షరాలు పెట్టమ్మా,